ఇక ఏదైతే ముందుగా బండారు రామ్మోహన్ గారి నుంచి స్టార్ట్ చేస్తే, బండారు రామ్మోహన్ గారు ఏదైతే ఇప్పుడు బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబే ఏవైతే వ్యాఖ్యలు గత నెలలో వ్యాఖ్యలు చేశారో అవి మళ్ళీ తెరపైకి రావడం, భారత్లోనైతే చాలా వరకు ఇట్లా పాకిస్తాన్ నుంచి వచ్చి పాకిస్తానీ యువతులు భారత యువకులను పెళ్లి చేసుకోవడం, అలాగే పాకిస్తాన్ యువకులు భారత్కు వచ్చి ఇక్కడ వారిని చేసుకోవడం, అంతేందుకు మన హైదరాబాద్లో కూడా కొన్ని ఘటనలు కూడా కొంతమంది వివరాలు కూడా మనకైతే తెలిసాయి. ఇక ఈ నేపథ్యంలో వీరిని పసిగట్టడం ఎలా, వీళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఎందుకు ఇక్కడ వివాహాలు చేసుకుంటున్నారు అనేది మనం ఏ రకంగా భావించవచ్చు? సంపత్ గారు, మీకు అట్లాగే మిత్రులు శేషి గారికి, వెంకటరెడ్డి గారికి, ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శశికాంత్ దూబే మొత్తం వ్యాఖ్యలను నేనైతే సమర్థించను, అంటే ఈ అంశం పట్ల మాత్రం సమర్థిస్తున్నాను. కానీ అంతకంటే పెద్ద సమస్య కూడా పెట్టుకున్నారు ఆయన, ఎందుకో గమనించలే. కానీ ఇప్పుడు వీళ్ళు లీగల్ గా పెళ్లి చేసుకుని ఉంటున్నారు, వాడు పౌరసత్వం తీసుకోలేదు కదా. పౌరసత్వం తీసుకునే కేసులు చాలా ఉన్నాయి. మన తెలంగాణలో రమేష్ అని, మనకు చెన్నమనేని రమేష్ అని, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఎన్నికైంది, సభ్యత్వం పౌరసత్వం లేకుండా దుర్మార్గంగా చూసినాం కదా పార్టీ. అట్లానే సోనియా గాంధీ పౌరసత్వం మీద కూడా ఇప్పటికీ వివాదం నడుస్తుంది. అంటే ఆమె ఎప్పుడు తీసుకున్నది, పెళ్లి ఎప్పుడు చేసుకుంది, అది అంటే ఇట్లీ పౌరసత్వం కావచ్చు. కనుక పౌరసత్వాల మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, చర్చించాల్సిందే. అందుకని ఈ వ్యాఖ్య మాత్రం నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఓ రకంగా చెప్పాలంటే, గతంలో మనకు ఎక్కువ తెలంగాణ ప్రాంతానికి ఇది బాగా అనుభవం. అంటే మన ఎనిమీస్ ప్రాపర్టీ అనేవాళ్ళం, వాళ్ళు విడిచిపెట్టే ఎవాక్యూస్ ప్రాపర్టీ మన చాలా కొన్ని లక్షల ఎకరాలు మన తెలంగాణలో మిగిలిపోయింది. అప్పుడు ఏది హైదరాబాద్ స్టేట్ ఇందులో కలిసిన తర్వాత తెలంగాణ అంటే ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో ఉన్న ఎవాక్యూ ప్రాపర్టీస్ మొత్తం హైదరాబాద్ కి చెందినాయి, ప్రభుత్వానికి చెందినాయి. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, ఎవరికి అప్పచెప్పలేదు. ఇప్పుడు అట్లా మనం చాలా భూభాగం కూడా మీరడం వల్ల తెలంగాణ అభివృద్ధికి కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు రావడానికి కూడా కారణం ఇది. ఇప్పటికీ భూమి ఉన్నది ఎక్కువ కూడా. అట్లాగే భారతదేశం వ్యాప్తంగా కూడా అంటే ఎనిమీస్ ప్రాపర్టీ అంటాం కదా, ఎనిమీస్ నేమో వెళ్ళగొట్టి అది ప్రాపర్టీ మనం స్వాధీనం చేసుకుని వాళ్ళంతా వాళ్ళు పోయింది, వెళ్ళగొట్టలేదు. కానీ ఇక్కడనేమో ఎనిమీస్ ప్రాపర్టీ కింద వాళ్ళు వెళ్ళిపోయిండ్రు, మన ప్రాపర్టీ మీద. అక్కడ ప్రాపర్టీ మనకు పాకిస్తాన్ నుంచి కూడా ఇండియాకి చాలా మంది వచ్చింది, దాదాపు లక్షలాది మంది. అప్పటి వీడియో చూస్తే మనకు రైళ్లలో రకరకాలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక ఎక్కడైనా సరే ఆ ప్రాపర్టీ వాళ్ళ దక్కలేదు, మన హిందువులకు ఇక్కడ ప్రాపర్టీ అక్కడ దక్కలేదు. కానీ దీన్ని ఇప్పుడు ఈ వరకు చెప్పండి ఇంకో జిహాదీ లాంటిది అంటున్నాను నేను. ఇవాళ లవ్ జిహాదీ అని నడుస్తుండే మొన్నటి దాకా, లవ్ జిహాదీ కూడా అటువంటిదే. కానీ ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ అమ్మాయిలు మన ప్రముఖ క్రీడాకారుని కూడా మరి పాకిస్తాన్ వాళ్ళు పెళ్లి చేసుకున్న సందర్భం చూసినాం మనం, హైదరాబాద్ మా వనిత. అట్లా చూసుకుంటే మనకు ఈ 5 లక్షల మంది అంటే స్లీపర్ సెల్స్ గా పనిచేయకపోవచ్చు, కానీ అక్రమ వలసదారులను గుర్తించాలి. వీళ్ళను ఇంకొక ఉగ్రవాదులుగా పోల్చడానికి వీల్లేదని నేను అంటున్నాను స్పష్టంగా. శశికాంత్ దూబే అనొచ్చు, కానీ వేరే రకమైన ఉగ్రవాదులుగా ప్రోత్సహించడానికి వీల్లేదు. కానీ వీళ్ళు భారత పౌరసత్వం ఎందుకు తీసుకోలేదు? అక్కడి నుంచి వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ అబ్బాయిలు వీళ్ళు పెళ్లి చేసుకున్నా, ఇక్కడ అమ్మాయిలు వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఎందుకు తీసుకోలేదని పెద్ద ప్రశ్న. ఆయనను సమర్థిస్తున్నారు, దూబే గారి స్టేట్మెంట్ సమర్థిస్తున్నారు. రెండోది ఏంటంటే అసలు సమస్య అది కాదు. వాళ్ళు లక్షలాది మంది ఇవాళ రోహింగ్యాల పేరు మీద ఇతరత్ర పౌరసత్వం అస్సలు లేకుండా దేశంలో ప్రతి ప్రాంతంలో ఉంటున్నారు. ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళండి, అంతేందుకు మొన్నటి దాకా 129 మంది పాకిస్తానీ పౌరులు 20 మన పోయిన నెలని వెళ్ళగొడదామనంటే పంపిస్తామంటే 129 మంది ఇప్పటికీ పాకిస్తాన్ పౌరులు ఇక్కడ ఉన్నారు. వీసా గడువు పూర్తయి, వీసా గడువు 2 సార్లు పెంచారు. ఒకటి ఏంటంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 2 రోజులు మరీ పెంచారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా. అంటే వాళ్ళని పంపిమని డాక్టర్ లక్ష్మణ్ గారు ఎప్పుడు పరిచయంగా మాట్లాడారు, ఆయన బీజేపీ ఎంపీ. ఆయన చెప్పిండు తెలంగాణ ప్రభుత్వం కావాలని పంపుతలేదు వీళ్ళను, మీరు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని 129 పంపించండి అని చెప్పి. అన్నిటికంటే ముఖ్యం హైదరాబాద్ నగరంలో ఉన్న అసలు స్లీపర్ సెల్స్ వేలే ఉన్నాయి. ఇవాటికి కూడా పాకిస్తాన్ పౌరులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ బంధుత్వంతో వచ్చి ఇక్కడ చాలా మంది ఉన్నారు. అసలు కాటన్ సెర్చ్ చేస్తే తప్ప తెరవదు. ఇట్లా హైదరాబాద్ నగరమే కాదు, దేశంలోని చాలా నగరాల్లో ఇట్లా బయట నుంచి వచ్చిన వాడు ఉన్నారు. రోహింగ్యాల గురించి ఉదాహరణ చెప్తున్నానంటే, వాళ్ళకి ఆల్రెడీ మనకు ఆధార్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, ఇంటి నెంబర్ వస్తుంది, అన్ని వస్తున్నాయి. మన ఎంత డొల్లతనంతో ఉన్నాం, మన భద్రత చూడొచ్చు. రోహింగ్యాల విషయం కూడా చెప్పుకోవాలి. మొన్ననే మనకు బాంబేలో ఒక సినిమా స్టార్ మీద జరిగిన దాడిలో వాడిని పట్టుకుంటే ఎక్కడి నుంచి వచ్చినట్టున్నాడు, మొదలు బంగ్లాదేశ్కి వచ్చి రోహింగ్యాలు బర్మా నుంచి, వాళ్ళ అక్కడి నుంచేమో పశ్చిమ బెంగాల్కి వచ్చి మొత్తం దేశం అంతా తిరిగి వాడు డైరెక్ట్ గా ఇక్కడ దాకా రాగలిగిండు, మన హైదరాబాద్ మన బొంబాయి దాకా రాగలిగిండు. అయితే రామ్మోహన్ గారు, ఏదైతే భారతదేశంలో పుట్టి భారత పౌరులైన వారికి రేషన్ కార్డులు కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు, ఇతరత్ర ఏవైతే ధృవీకరణ పత్రాలు ఉన్నాయో అవి రావడానికే చాలా కష్టమవుతుంది, ముప్పు తిప్పలు పడుతున్నారు. మరి వాళ్ళు ఇట్లా రాగానే అక్రమ వలసదారులకు ఎందుకు అంత ఈజీగా దొరికేస్తున్నాయి, వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి, ఆ ఇచ్చే అధికారులు ఏ రకంగా ఇస్తున్నారు, లేదంటే దీని వెనుక ఏముందని భావించవచ్చు? దొంగకి ఎక్కువ తెలివి ఉంటుంది సంపత్ గారు.
మన నిజాయితీ పరులకు తెలివి ఎక్కువ ఉండదు, కానీ దొంగకి తెలివి వేరే ఉంటుంది. రెండోది మన అధికారుల అవినీతి, మన భారతదేశంలో ఉన్న లంచగొండితనం, ఇవి చాలా పనిచేస్తున్నాయండి. అది కాదు, అధికారుల అవినీతితో పాటు ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా పనిచేస్తున్నాయి. ఇవాళ మన పశ్చిమ బెంగాల్లో చూడండి, ఆనాడు కమ్యూనిస్టులు ఉన్నాడు, ఇవాళ మనకు పశ్చిమ బెంగాల్లో మనకు మమతా బెనర్జీ. రాజకీయ విధానాలు వేరు, బీజేపీని వ్యతిరేకిస్తే వేరు, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇవాళ మూడోది ఏంటి, మనకు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పరిపాలన చేస్తుంది, బీజేపీ అధికారం రాలే ఎప్పుడు కూడా. కనుక ఈ మూడు ప్రభుత్వాలు చేసిన పని సంతుష్టికర రాజకీయాలు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని ఆహ్వానించి పెట్టుకునే సందర్భాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. మీరు చూస్తారు కదా పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఓటర్లు ఎంతమంది ఉన్నారో చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు దాన్ని బట్టి రాజకీయ నాయకత్వము, డొల్లతనము, వాడు ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాళ్ళని ఆహ్వానించారు. రాజకీయ నాయకత్వం చెప్పినాక మున్సిపాలిటీ వాడు వినడా, అసలు యంత్రాంగం అంతా వింటది కదా. దానికి తోడు లంచగొండితనం కూడా, అధికారుల లంచగొండితనం కూడా దీని పని. రాజకీయం అడ్డలేని వాడు ఒక తీవ్రవాద వస్తే కూడా వాడికి పౌరసత్వం ఇచ్చిన సందర్భాలు, మనకు వాడికి రేషన్ కార్డు అవన్నీ ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. పుట్టుకతో పౌరసత్వం వస్తుంది కాదంటలేదు నేను, కానీ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు పౌరసత్వం దొరికింది, లేకుంటే వాళ్ళకు రేషన్ కార్డులు ఇవన్నీ వచ్చినాయంటే అర్హులకు రాకపోవడం, వీళ్ళకి రావాలంటే లంచగొండితనం, రాజకీయ నాయకత్వం, డొల్లతనం కనపడుతుంది మనకు. ఇంకో మాట చెప్పుకోవాలి, మనం దేశం అంతా కూడా మనకు దాదాపు బంగ్లాదేశ్ తో 3000 కిలోమీటర్ల దాకా, అంటే చుట్టూ బంగ్లాదేశ్ మనకు. ఇటు పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకొని ఈశాన్య భారతదేశం ప్రతి రాష్ట్రం 4 రాష్ట్రాలకు చుట్టూ కూడా బంగ్లాదేశ్ ఉన్నది. కనుక వాళ్ళు రోహింగ్యాలు కానీ ఇతర వాళ్ళు జ్వరపడడానికి అవకాశం ఎక్కువ. ఇటుపక్క కొంత మనకు మన ఏదైతే బాగా బాట నుంచి కొంచెం పైకి వెళ్ళినా కొద్ది జమ్మూ కాశ్మీర్కి వెళ్తే భద్రత బాగుంది, కానీ వాళ్ళ ఉగ్రవాదులు భుజ్ దాకా, గుజరాత్ లోని భుజ్ దాకా వాళ్ళు టార్గెటెడ్ చేసిండ్రు. అన్నిటికన్నా రెండో సింధూర్ 2 ఆపరేషన్ నేను సమర్థిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ మిలిటరీ అని మనం ఒప్పుకోవాల్సిందండి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే వాళ్ళకి. ఎందుకంటే అఖిలపక్షం సమావేశం జరుగుతూనే ఉంది, అక్కడ కొట్టేసిండ్రు. ఇవాళ అధికారికంగా మళ్ళీ సేమ్ అలా ఇద్దరే మనకు మంచి యువతి మనలు ఇద్దరు కూడా, సోఫియా ఖురేషి, మన మన సింధు కూడా, ఈ ఇద్దరు వాళ్ళు ఆర్మీ వాళ్ళు కూడా ప్రకటించింది ఏంటంటే, ఇప్పటికీ మనము డిఫెన్స్ లో పోతున్నాం, అఫెన్స్ లో పోతలేము. ఇప్పటికీ మన దాడులు ఎదురు దాడులు చేస్తలేము, అంటే వాళ్ళు దాడులు చేస్తే ఎదురు దాడులు చేస్తున్నాం, మనం దాడి చేయడం లేదు. ఫస్ట్ మనం ఏది ఉపయోగిస్తలేమని మనకు స్పష్టంగా కలుస్తున్నది. ఈ వారు నిన్న శేషు గారు మేము అందరం అనుకున్నది ఏంటంటే, ఈ వారు కొనసాగుతుంటది, ఇంకా మిస్సైల్స్ పడతాయి, పెద్దవి పడతాయి అనుకున్నాం, అదే జరుగుతుంది. ఇవాళ అమృత్సర్ మీద కూడా, అంటే ముగ్గురు చిక్కులు కూడా చనిపోయారు, అమృత్సర్ మీద కూడా దాడికి ప్రయత్నం చేశారు. దాన్ని మోటార్ని మనం పేల్చేసినాం మనం ఇక్కడి నుంచి. అన్నిటికంటే ముఖ్యమైనదంటే మనకి S-400 ద్వారా పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను టార్గెట్ చేసుకున్నాం. ఇది చాలా పెద్దది అంటున్నాను. ఇప్పుడు మీరు అనేది కరెక్ట్, 5 లక్షల మంది మహిళలు పెళ్లి చేసుకోవడం, ఇక్కడ రావడమో, లేకుండా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడమో చేసిండ్రు. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళ బాధ, మనకు సంబంధం లేదు. కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈ 5 లక్షల మంది మహిళలు అయితే మనం వేరే రకం చూడాల్సిన, స్లీపర్ సెల్స్ గా పనిచేస్తారా అంటే కొందరు చేస్తుండొచ్చు, కొందరు చేయకపోవచ్చు. కానీ ఇది సామాజిక సమస్య. దీన్ని ఏం చేయాలంటే, ఇక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ భారత పౌరుల కాదా అని చూసి చెయ్యాలి, లేకపోతే పౌరసత్వం ఇప్పించాలి. ఇప్పుడు ఆ పని చేయాల్సింది భారత విదేశాంగ శాఖ. వాళ్ళను కంపల్సరీ పౌరసత్వం తీసుకోమని, కనుక భార్యాభర్తను విడాకులు చేసుకునేది పొమ్మలేదు. ఇదో లవ్ జిహాద్ లాంటిది అనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ కొందరు ముస్లిం సోదరులు కానీ, కొన్ని సంస్థలు కానీ, ముఖ్యంగా సంస్థలు అఖండ భారత్ అనే దాన్ని తీసుకొస్తున్నారు. ఇది ఇంకా పెద్ద కుట్ర అంటున్నారు. ఇప్పటిదాకా విహెచ్పి కానీ బీజేపీ వాళ్ళు ఈ మాట మాట్లాడేది, అఖండ భారత్ మనదే, గాంధార్ దాకా గాంధార్ దేశం మనదే, మయన్మార్ దాకా మనదే అనుకున్నారు. కానీ ఇప్పటిదాకా మనం స్వాధీనం చేసుకుంటాం అనలే, అఖండ భారత్ అని అంటున్నాం. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఓన్లీ POK కాదు, ఈ మొత్తం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ వస్తుంది. దీనిలో చాలా పెద్ద కుట్ర ఉంది అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దానికన్నా చాలా పెద్ద కుట్ర ఉంది అంటున్నాను. సుమారు 50 కోట్ల మంది ముస్లింలను మన భారతదేశంలో ఇంక్లూడ్ చేయడానికి పెద్ద కుట్ర. నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు మన భారతదేశంలో ఉన్న సమస్యలతో సతమతం అవుతుంటే, ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య అభివృద్ధి తేడాలు చూస్తుంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కలుపుకోవడమే దరిద్రం, కానీ కలుపుకోవాలంటున్నారు. కానీ మిగతా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ను, మయన్మార్ లోని కొంత ప్రాంతాన్ని మనం కలుపుకుందామంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఏం లేదు. భారతదేశం ఆ ప్రయత్నం ఎన్నడూ చేయదు కూడా, ఎప్పుడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం మనం. కానీ మన హక్కుగా మనకి ఏదైతే POK ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా మనం చాలా ధర్మ మార్గం చేస్తున్నాం. స్వాధీనం చేసుకుంటామని ఎక్కడ అంటలేము, వాళ్ళ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరనే ఉన్నాం, లైన్ ఆఫ్ కంట్రోల్ గౌరవిస్తున్నాం ఇప్పటికి కూడా. కానీ తప్పు చేస్తే, వాడు కనుక ఆయుధం ఎత్తితే మనం హ్యాండ్స్ ఆఫ్ అంటే మనం అయితే చేతులు ఎత్తి నిలబడలేం. కనుక ఇవాళ మనం దాడులు ఏవైతున్నాయో సమర్థవంతమైన, చాలా సమర్థవంతంగా దాడి చేసిండ్రు. దీన్ని భారతదేశం అంతా ఆహ్వానిస్తున్నది. సింధు గుణపాఠం నేర్పుతుంది అంటున్నాను, పాకిస్తాన్ ఒక మంచి గుణపాఠం అంటున్నాను. వెంకరెడ్డి గారు